హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ హల్వాని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను, రండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసుకుని రెక్టాంగులర్ షేప్లో బ్రెడ్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుని కొంచెం గీ యాడ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసి చూడండి, బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంది రెసిపీ మాత్రం. ఇది తిన్నవారు ఖచ్చితంగా అద్భుత అని అనాల్సిందే. ఈ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఈ ప్యాన్లోని కొంచెం ఆయిల్ గీ యాడ్ చేసుకుని ఈ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి డ్రై రోస్ట్ కింద చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్కి నేను 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేశాను. టేస్ట్ బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసి ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఈ పాకం అనేది దగ్గరికి వచ్చేంత వరకు కూడా చూసుకోవాలి. లేత పాకంలో వెంటనే వేసేసుకోవాలి బ్రెడ్ ముక్కలు. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుని అది దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి కొంచెం గీ వేసేసాను. రెడీ అయిపోయింది బ్రెడ్ హల్వా. నచ్చితే లైక్